అమెరికాకి థ్రెట్ వస్తే గ్రీన్లాండ్ మీద నుంచి రావాలి. అంటే పోలార్ నార్త్ పోల్ ఉంది కదా, ఉత్తర ధ్రువం, అటు నుంచి అమెరికాలోకి ఎంటర్ అవడానికి అవకాశం ఉంది. ఆ గ్రీన్లాండ్ అదంతా నార్త్ పోల్లో ఉంటుంది. గ్రీన్లాండ్ డెన్మార్క్లో ఉంది, అది నార్త్ పోల్లో ఉంటుంది. ఆ గ్రీన్లాండ్లో పెద్ద సెక్యూరిటీ లేదు, డెన్మార్క్ పెద్ద సెక్యూరిటీ పెట్టల. గ్రీన్లాండ్ ఒక అబాండన్డ్ ఏరియా, ఊరికి అలా ఉంటుంది, అది అంతే, అక్కడేముండదు. ఈ మధ్యకాలంలో అటు నుంచి ఎవరైనా వస్తే మా దేశం మీదకి మా ప్రమాదం కదా అని ట్రంప్ మాట్లాడితే వాళ్ళు ఏదో కొద్దిగా రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JBR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JBR. ఏదో కొన్ని పెంచారు, పహారా పెంచారు, కానీ ఎంత నామమాత్రంగా పెంచారంటే వాళ్ళు పెంచిన లిస్టులో అమెరికాకి ట్రంప్కి రాసి పంపిన లిస్టులో ఏం పంపారంటే కొద్దిగా షిప్పులు, 2 షిప్పులు కొత్తగా ఏదో పహారాకి పెట్టి దాంతోపాటు 2 స్లెడ్జ్ డాగ్స్ లాగే బండ్లు ఉంటాయి కదా, స్లెడ్జ్ డాగ్స్ లాగే బండ్లు 2 పెట్టాము, ఇవి కూడా పంపారు. దాంతో నవ్వాడు ట్రంప్. ఎవరైనా నవ్వుతారు. 2 స్లెడ్జ్ డాగ్స్ అంటే తెలుసు కదా మీకు, ధ్రువ ప్రాంతంలో కుక్కల్లాగే బండ్లు ఉంటాయి, కుక్కలు లాగుతాయి బండ్లని, దాని మీద కూర్చొని ఎస్కిమోస్ వీళ్ళు అక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళు వాటి మీద వెళ్తారు ఐస్లో ప్రయాణానికి. అది అట్లాంటి 2 కుక్కల్లాగే బండ్లు పెట్టి దాంతో రష్యా నుంచి వచ్చే సైన్యాన్ని వాటిని ఆపుతాను, ఇదే ఇక్కడ కాపలా పెట్టారంటే నవరా? అది నిజమే. అది రష్యా నుంచి కానీ ఎప్పుడైనా దాడి జరిగే ప్రమాదం ఉందనేది అమెరికాకి కొంత సెక్యూరిటీ టైటన్ చేస్తానంటున్నాడు. కానీ దానికోసం గ్రీన్లాండ్ నువ్వు ఎలా అడుగుతావు? గ్రీన్లాండ్ ఏమంటుంది, పోనీ నువ్వే పెట్టుకో అంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అమెరికా క్యాంప్ ఉంది అక్కడ, అమెరికా మిలిటరీ క్యాంప్ ఉంది అక్కడ. గ్రీన్లాండ్లో అమెరికా మిలిటరీ క్యాంప్ ఉంది. దాన్ని ఇంకా పెంచుకోమని చెప్పొచ్చు. గ్రీన్లాండ్ అదే చెప్పుద్ది, బహుశా అంతకంటే ఏం చెప్పదు, నేను తెలియదు. కానీ ఆల్రెడీ మిలిటరీ క్యాంప్ ఉంది, దాన్ని నువ్వు పెంచుకో, అంతేగాని గ్రీన్లాండ్ మొత్తాన్ని నాకు ఇచ్చేయమంటే, అదే సార్వభౌమాధికారం డెన్మార్క్ నుంచి ఒక మొక్క నాకు ఇచ్చేయమంటే ఎట్లా? భారతదేశం నుంచి ఏదైనా తీసేయమంటే ఎవరికైనా ఇస్తాము మనం? అట్లాగే వాళ్ళకు డెన్మార్క్ వాళ్ళకు కూడా కోపం వస్తుంది, అలా అడుగుతున్నాడు. పోయి కెనడానే ఉంటాడు, కెనడాని వచ్చి నా దేశంలో ఓ రాష్ట్రంగా చేరు, నువ్వు ఇంకా నీకు దేశం ఎందుకు, నా రాష్ట్రం అంటాడు. పనామా కెనాల్ దగ్గరికి పోయి చైనా వాళ్ళకి ఏంటి నువ్వు అక్కడ ఆధిపత్యం, చైనా వాళ్ళకి చౌకగా ఇస్తున్నావు పనామా కెనాల్ రవాణా వ్యవస్థ, నాకేమో ఛార్జీలు వసూలు చేస్తున్నావు, పనామా కెనాల్ నాకు ఇచ్చేయి, నేను కదా నీకు ఇచ్చింది, అది ఒకప్పుడు నాదే కదా, నేను నీకు ఇచ్చాను, నాది నాకు ఇచ్చే అంటాడు. ఇవన్నీ ఎందుకు చేస్తారా అంటే, ఈ మధ్యకాలంలో వచ్చిన రీజనబుల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ప్రపంచాన్ని ట్రంప్ 3 ఏరియాలుగా చూస్తున్నాడని. ఒకటి చైనా, ఆసియా ప్రాంతం, చైనా డామినేషన్లో ఆసియా ప్రాంతం, చైనా అడ్డా, అది చైనా సామ్రాజ్యం అంటే నిజంగా రాజ్యం అని కాదు, చైనా పలుకుబడి కింద ఉండే ప్రాంతంగా ఆసియా ప్రాంతం, ఇక్కడ ఇటు పక్క. మధ్యలో యురేషియా, యూరోప్ ప్లస్ ఏషియా, దానిలో రష్యా ఆధిపత్యంలో యురేషియా ప్రాంతం, తర్వాత అమెరికా ఆధిపత్యంలో తన ప్రాంతం అంటూ వేరే పెట్టుకున్నాడు తను. మొత్తం ప్రపంచాన్ని ఈరోజు ఇక్కడ డామినేట్ చేయలేం కాబట్టి, మన పని అయిపోయింది కాబట్టి 3 ప్రాంతాలుగా ప్రపంచాన్ని పంచుకుందాం. చైనా ఆసియా ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తుంది, రష్యా యూరోప్ మీద, ఆ యురేషియన్ ప్రాంతం, ఏషియా అంటే సైబీరియా, ఈ ప్రాంతం మీద, ఆ ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తుంది. అమెరికా సౌత్ అమెరికా మీద, అంటే లాటిన్ అమెరికా మీద. పనామా కెనాల్ కనుక స్వాధీనం చేసుకుంటే చైనా అటు నుంచి వ్యాపారం చేసుకునే అవకాశం తగ్గుద్ది లాటిన్ అమెరికా ఇది, కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తే తన ఆధీనంలోకి వస్తుంది లాటిన్ అమెరికా. అలాగే గ్రీన్లాండ్ నుంచి రష్యా సైన్యాలు వచ్చే అవకాశం లేకపోతే అక్కడి నుంచి తన భూభాగం సపరేట్ అయిపోయి తనకి సెక్యూరిటీ. అలాగే కెనడా తనతో కలిస్తే ఒక ప్రాంతం. అట్లా 3 ప్రాంతాలుగా 3 జోన్లుగా ప్రపంచాన్ని విభజించి పంచుకుందాం అనే లెక్కలో మాట్లాడుతున్నాడు. ఇది కళ, అది అంత ఈజీగా సాధ్యం కాదు. ఇంతగా కలిసిపోయిన తర్వాత, టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత, ప్రయాణాలు ఇంత టైము తగ్గిపోయి వేగం పెరిగిన తర్వాత ఆయన కోరిక నెరవేరదు. కానీ బహుశా ఆయన కోరిక అయితే ఇదనేది 3 జోన్లుగా ప్రపంచాన్ని విభజించుకొని ఆయన అడిగింది కారణం కూడా అది. ఈ మొత్తం ఇష్యూలో ఇప్పుడు ఇరాన్ని హెచ్చరించడం కావచ్చు, పనామా ఇష్యూ కావచ్చు, మీరు చెప్పినట్టు ఒక అమెరికా విస్తరణవాదం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. విస్తరణవాదం కంటే ఆత్మరక్షణవాదం ఎక్కువ ఉంది. ఇప్పుడు విస్తరణవాదం కాలం అయిపోయింది, అమెరికా ఇంకేం విస్తరణవాదం చేయలేదు. ఆ గాజాలో ఒక చోట ఏదో అంటే ఇజ్రాయెల్తో ఉన్న అత్యంత దగ్గర సంబంధం దృష్ట్యా మాట్లాడుతున్నారు, కానీ ఈ అమెరికా ఆక్రమణ చేసే స్థితిలో లేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోవటమే హడావుడిగా సర్దుకుని వెళ్ళిపోయారు. మా మూల మేము పరిమితంగా కూర్చొని ఉంటాం, మేము ఎవరి జోలికి రాము, మా మూల మమ్మల్ని బతకనివ్వండి, మా లాటిన్ అమెరికా మా మూల, మా గ్రీన్లాండ్లోంచి మా మూలకి ఎవరు రాకుండా గ్రీన్లాండ్ మాకు ఇవ్వండి, కెనడా మేము కలిసి మేము కొంచెం బలంగా ఉండాలంటే కెనడా మాతో గెలవాలి, తప్పితే మా మూల మేము బతుకుతాము, మా మూల మేము వేలుకుంటాము, తప్పితే మా మూలకి ఎవరు రాకండి అనడం కోసం తప్పితే ఇది విస్తరణవాదం కాదు, ఆత్మరక్షణవాదం. అమెరికా సామ్రాజ్యవాద యుగం ముగిసిపోయింది. పాపారావు గారు, ఇప్పుడు ట్రంప్ విషయానికి వస్తే మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు ఎవరైనా కూడా 100 days పరిపాలన గురించి రివ్యూ చేస్తాం జనరల్గా, కానీ మనం 30 daysలో ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇన్ని డ్రాస్టిక్ డెసిషన్స్ వల్ల. పూటకో మాట అంటే నిలకడలేని మనస్తత్వము, రోజుకొక డెసిషను, ఆ డెసిషనే ఆ రోజులోనే 4 సార్లు మార్చడం, అంటే కెనడా మెక్సికో పైన ట్యాక్స్ విధించి ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా దాన్ని మధ్యాహ్నానికే మార్చుకోవడం. అంటే అక్కడ కొన్ని జరిగినాయి, మధ్యాహ్నానికి మార్చుకున్నాడు, కానీ ఆ మధ్యలో
మధ్యలో జరిగింది ఏంటంటే కెనడా మెక్సికో కొంత తగ్గినాయి అనే దాని మీద మళ్ళీ కొంత నెల టైం ఇచ్చాడు, ఏదో అట్లా టైం ఇచ్చాడు. అట్లా ఏంటంటే నిమిషానికి ఒకటి మారుస్తున్నాడు అనేది అన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు. అతను ఎదుటివాడు బ్లింక్ చేయగానే తను కూడా వెనక్కి తగ్గుతున్నాడు. ఎవరు హూ బ్లింక్స్ ఫస్ట్, అదే కదా చెప్పాను, హూ బ్లింక్స్ ఫస్ట్. ఎదుటివాడు భయపడ్డా లేదా, భయపడి కొంచెం తగ్గుతున్నాడు అనుకున్నప్పుడు తను అవకాశం ఇస్తున్నాడు రెండు వాళ్ళకి. అట్లా ఏంటంటే మరీ ఇన్కన్సిస్టెంట్గా అనేది మనం అనుకోవటమే కానీ అట్లేం కాదు. అతను వ్యాపార శైలి, అతనికి 2-3 టెక్నిక్స్ ఉన్నాయి అతని దగ్గర, అంతే. జీనియస్ కాదు, ట్రంప్ ఈజ్ నాట్ ఏ జీనియస్. మీరు ఫస్ట్ లో చెప్పినట్టు జీనియస్ కాదు, బట్ 2-3 కిటుకులు బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించడం, ఇట్లాంటి దానికి హూ బ్లింక్స్ ఫస్ట్ లాంటి కొన్ని ఎత్తుగడలు. ఇప్పుడు అమెరికా ఇంత బలహీనపడ్డా అమెరికా తింటే కానీ మనం బతకలేమని ఆ చిన్న దాన్ని అడ్డం పెట్టుకుని ఇన్ని చేస్తున్నాడు అతను. మీరు కనుక నా జోలికి వస్తే మీరు నాకు అమ్ముకునే అవకాశం లేకుండా చేస్తాను మీకు. మీరు కనుక నేను అన్న మాట వినకపోయేటట్లయితే ఏ కొలంబియానో, ఏ మెక్సికోనో, ఇంకో దేశమో, ఇంకో బ్రెజిలో నా మాట వినకపోతే మీరు నా దేశానికి అమ్ముతున్నారు కదా చాలా, దానివల్ల మీ దేశంలో పరిశ్రమలు నడుస్తున్నాయి కదా, ఉద్యోగాలు వస్తున్నాయి కదా, అవి మొత్తం పోతాయి. దీని మీద బతుకుతున్నాడు. అమెరికా తినాలి కాబట్టి నేను తింటే కానీ మీరు బతకరు కదా, నేను తింటాం ఆపేస్తాను, నేను నీ దగ్గర నుంచి రానివ్వను, నీ కొన్నాం అనే బెదిరింపు మీద బతుకుతున్నాడు. టెంపరీగా విడివిడిగా బెదిరిస్తున్నాడు. చూడండి, ప్రపంచం అంతటిని ఒకేసారి బెదిరించలేడు. ఇప్పుడు మొత్తం మీద నెల రోజుల పరిపాలన ఇలా ఉంటే ఇక 4 ఏళ్ల తర్వాత మనం ఎట్లా ఊహించవచ్చు? అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ డిజాస్టర్ ఫర్ ట్రంప్. ప్రపంచానికి కూడా ఇబ్బందికరం ఉంటుంది, చాలా ఇబ్బందికరం. కానీ ప్రపంచం ఆల్రెడీ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న దేశాలు, చైనా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వియత్నాం ఉంది, బంగ్లాదేశ్, లేకపోతే ఇంకో మెక్సికోనో, ఈ దేశాలన్నింటిలో పరిశ్రమలు ఉన్నాయి. అమెరికాలో ఏం లేవు కదా, ఇప్పుడు పెట్టాలంటే అవ్వదు కదా. ట్రై చేస్తున్నాడు అమెరికా పరిశ్రమలు తెచ్చుకోవాలి వెనక్కని, అవి అంత ఈజీగా రావు. ఎందుకంటే అమెరికాలో లేబర్ కాస్ట్లీ. కాబట్టి అమెరికా కంటే ఇతర దేశాల పరిస్థితి ఏదో ఒక రోజు మెరుగ్గా ఉండదు. అమెరికాకి ఇది డిజాస్టర్ ఖచ్చితంగా. ఇతర దేశాలు టెంపరీగా, ఫర్ ఎగ్జాంపుల్ 2008లో అమెరికాలో క్రైసిస్ వచ్చింది. క్రైసిస్ వచ్చినప్పుడు అమెరికా కొనుగోలు శక్తి పడిపోయింది. అప్పుడు చైనా తీసుకున్న నిర్ణయం ఏంటంటే మనం అమెరికాకి ఎక్కువగా అమ్మలేం కాబట్టి ఇక్కడి నుంచి, ఎందుకంటే అమెరికాలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, ఆదాయాలు పడిపోయినాయి కాబట్టి అమెరికాకి బాగా అమ్మలేం కాబట్టి ఏం చేయాలి, మనమే తినాలి ఎక్కువ అని తన దేశంలో మినిమం వేజెస్ పెంచింది, తన దేశ ఉద్యోగస్తుల జీతాలు పెంచింది. ఇట్లా తన కొనుగోలు శక్తి తను పెంచుకుంది. అట్లా ఈ దేశాల్లో కనుక మనం ఎక్కడైతే ఉత్పత్తి ఉందో ఆ దేశాల్లో కనుక కార్మికుల వేతనాలు ఇట్లా పెరిగి కొనుగోలు శక్తి పెరిగితే ఆ దేశమే కన్స్యూమ్ చేసుకుంటుంది ఎంతో కొంత. చైనా లాంటి దేశాలు తట్టుకొని నిలబడగలవు, సొంతగా ఎక్కువ పరిశ్రమలు ఉన్న దేశాలు అట్లాంటి కొన్ని దేశాలు ఏదైనా. కాబట్టి అమెరికాకే పెద్ద వినాశనం వెయిట్ చేస్తుంది. అమెరికా అంటే దేశం అట్లా అవ్వాలని మనం కోరుకోం, కానీ ఆల్రెడీ దెబ్బతిన్న దేశం అమెరికాకి పీడకలుగా మారిన తర్వాత ఆ పీడకలని మళ్ళీ ఎట్లయినా రివర్స్ ఎవరికైనా ఉండేదేగా. ఒకసారి బాగా బతికిన వాళ్ళకి ఎట్లాగైనా మళ్ళీ వెనక్కి వెళ్ళాలనేది, అట్లాగే బతకాలని కోరిక కొద్దీ చివరి లాస్ట్ గ్యాంబిట్ అంటాం, లేకపోతే గ్యాంబుల్ అంటాం చేస్తున్నాడు ట్రంప్. బహుశా ఇది ఖచ్చితంగా 99%, 100% కూడా ట్రంప్కి అనుకూలంగా ముగియదు. సో హై స్పీడ్కి ఖచ్చితంగా బ్రేక్స్ పడతాయంట. బ్రేక్స్ అంటే అతనే వినాశకరంగా అవుతాడు. ఎటుకూడి అమెరికా ప్రయాణం ఆ దిశగానే ఉంది, మెల్లమెల్లగా జరిగేది పతనం. ట్రంప్ హయాంలో ఒకసారి పెద్ద థర్డ్ చూడాలి ముందు చూడాలంటే వీఆర్ నాట్ హ్యాపీ అబౌట్. మనం సంతోషంగా ఉన్నామని కాదు. అమెరికా ప్రపంచాన్నంతా ఎన్నాళ్ళు డామినేట్ చేసి తన డాలర్ బలంతో ప్రపంచం తన సొంతగా ఉత్పత్తి లేకుండా తన సొంత ఆర్థిక వ్యవస్థ అనేది తనకంటూ ఏమీ లేకుండా కూడా ప్రపంచం నుంచి అన్నీ కొనుక్కొని తన ఇష్టమైన అన్ని డాలరు కాగితం కరెన్సీ బలం మీద బతికింది. అది అయిపోయింది, పేపర్ టైగర్ అయిపోయింది. నన్ను సంతోషించు, అమెరికా కూడా రేపు పొద్దున బాగుండే వ్యవస్థ రావాలని కోరుకోవాలి. ఎస్ అండి, యుఎస్ విషయాలకు సంబంధించి చాలా చక్కగా ఇన్ఫర్మేటివ్గా చెప్పినందుకు, స్టూడియోకి వచ్చి మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.